శ్రీవారి దర్శనార్థమై తిరుమలకి వచ్చే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విన్నపం ఏమంటే, ఎవరైతే దర్శనార్థమై చిన్నపిల్లలను మరియు వృద్ధుల్ని తీసుకొని వస్తారో అలాంటి వాళ్ళు తరచుగా మిస్ అయ్యి ఆ కంప్లైంట్స్ వస్తున్నాయి. దాంట్లో మెజారిటీ మేము సీసీ కెమెరాస్ ద్వారా ట్రేస్ అవుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది మిస్ అయ్యి దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి భక్తులకు మేము సూచించేది ఏమంటే, ఎవరైతే వృద్ధులు మీతో పాటు వస్తారో వాళ్ళకి మీ యొక్క ప్రాథమిక వివరాలు, అంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఒక 2-3 ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు అనే వివరాలు కనుక వాళ్ళకి రాసి ఒక ఐడి కార్డు లాగా వేయడము, లేదా ఏదైనా ఒక స్లిప్లో రాసి జేబులో పెట్టడం వల్ల వాళ్ళు ఎప్పుడైనా తప్పిపోయిన జరిగినప్పుడు ఈజీ అవుతుంది. ఇవాళ సాయంత్రం ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో వీళ్ళిద్దరూ డిఫరెంట్గా వీళ్ళు తప్పిపోవడం జరిగింది. ఈమె శ్రీకాకుళం చెందిన వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొండ మీద ఈరోజు ఉదయం మిస్ అయిపోయింది. ఆమె వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అయితే ఆమె ఇక్కడ అలిపిరి ఏరియాలో ఉంది. వెరిఫై చేసి చూస్తే ఆమెకు వివరాలు చెప్పడానికి కూడా రాదు. అయినప్పటికీ నేను అక్కడ ఆమె చెప్పిన వివరాలను బేస్ చేసుకొని లోకల్ పోలీస్ స్టేషన్కి వెరిఫై చేస్తే మా యొక్క కమాండ్ కంట్రోల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈమెను మళ్ళీ ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పాను. అదేవిధంగా ఇతను కూడా నేను ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో మిస్ అవుతాడు. మిస్ అయిన తర్వాత ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఏం చెప్పుకోవాలో తెలియదు. ఆయన దగ్గర ఒక చిన్న ఆధార్ కార్డు ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు కనుక్కున్నాము. ఆయన మిస్ అయినట్టు అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలా ప్రతిరోజు ఈ మిస్సింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మా యొక్క వినపం ఏమంటే, ఖచ్చితంగా ఈ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ మీరు తీసుకొని వచ్చినప్పుడు మీ యొక్క పూర్తి వివరాలు ఒక చిన్న స్లిప్లో రాసి ట్యాగ్ అన్నా చేయొచ్చు, లేదా జేబులో పెట్టినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. వాళ్ళ యొక్క జర్నీ, అంటే ఏదైతే వాళ్ళు దేవుని దర్శనార్థమై వస్తారో సంతోషంగా వెళ్ళి వాళ్ళ యొక్క యాత్ర దిగ్విజయంగా ముగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.